జిల్లా సబ్బవరం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల 23న జరగనున్న గ్రామ సభలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎంపీడీఓ రమేష్ నాయుడు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీ డిఓ మణికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభను ఏర్పాటు చేసి అన్ని శాఖలు ఎన్ని నిధులు గ్రాంట్ అయ్యాయో 2024-25 సంవత్సరంలో ఏ శాఖలకు ఎంత గ్రాంట్ విడుదలైందో గ్రామ సభలో తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం మండల స్థాయి అధికారులు కార్యదర్శులు పాల్గొన్నారు. డోమా డిపార్ట్మెంట్ ఒకటే కాదు, ఈ పథకం చాలా కన్వర్జెన్స్ యాక్టివిటీస్తో ఈ పథకం అన్నది ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఎనిమల్ హస్బెండరీ అవనియండి, ఆర్డబ్ల్యూఎస్ అవనియండి, సెరికల్చర్ అవనియండి, పంచాయతీరాజ్ అవనియండి, హార్టికల్చర్ అవనియండి, అగ్రికల్చర్ అవనియండి, వీళ్ళందరినీ కూడా సెక్రటరీ గారు పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని ఈ గ్రామ సభను క్లియర్ కట్గా డ్రైవ్ చేయాలి. ఇది డ్రైవ్ చేయాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి. ఈ ప్లానింగ్ విషయంలో అబ్రహం లింకన్ ఒకటి చెప్తా ఉంటాడు, నాకే కనుక ఒక గంట టైం ఇచ్చి ఒక గొడ్డలిచ్చి ఈ ఒక చెట్టుని కనుక కొట్టమంటే 30 గంట గొడ్డలకి పదును పెడతాను, 1/2 గంటలో చెట్టు కొడతానని చెప్తాడు. అంటే గ్రామ సభ ఇందాక ఈవాడి గారు కూడా చెప్పారు, ఒక మాక్ పద్ధతిలో మనం ప్రిపరేటరీగా కాకపోతే అక్కడికి వెళ్ళి రేపు ఒక మాక్ ఎక్సర్సైజ్ కింద సెక్రటరీ గారు కొంత ఇంట్రాస్పెక్ట్ చేసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకొని దాని మీద పూర్తిగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామ సభకు మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం యొక్క ఉద్దేశాన్ని క్లియర్ కట్గా ప్రజలకు చెప్పాలి. ఇందులో రాజీ లేని సూత్రాలు ఏంటి, బేసిక్స్ యొక్క హక్కులు ఏంటి, వర్క్ యొక్క ఎంటైటిల్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటినీ కూడా డీటెయిల్డ్గా త్వరగా సెక్రటరీ గారు చదువుకోవాలి. అక్కడ వీటన్నిటినీ కూడా గ్రామ సభలో రిఫ్లెక్ట్ అయ్యేటట్లు కన్సర్న్ పర్సన్స్తో క్లియర్గా చెప్పించగలగాలి. ముఖ్యంగా మనకి ఈ 1 to 4, 2, 3, 4, 5 సర్క్యులర్ని పూర్తిగా సెక్రటరీ గారికి, ఈ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, ఉపాధి హామీ వాళ్ళకి అందరికీ దీని మీద పట్టుండాలి. శాఖ మార్చులుగా వచ్చి ఒక 2 months అయింది. ఈ 2 months పూర్తిగా స్టడీ చేసిన పిదప ఈ రానున్న 5 సంవత్సరాల కాలంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నది ఉపాధి హామీ పథకం కోసం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని క్లియర్ కట్గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. నిన్ననే కాన్ఫరెన్స్ కూడా పెట్టున్నారు. ఆనరబుల్ సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, మండల్ అఫీషియల్స్ అండ్ సెక్రటరీస్ ఆల్సో, విలేజ్ లెవెల్ అఫీషియల్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ 4-5 days నుంచి దీని మీద విగరస్గా అందరూ మాట్లాడటం జరుగుతుంది. సార్ చెప్పినట్లు, ఎండో గారు చెప్పినట్లు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా గ్రామ సభ ఒక మంచి స్పిరిట్లో జరగలేదు. మంచి గ్రామ సభ పంచాయతీరాజ్ యాక్ట్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా గ్రామ సభ జరపాలని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కోరుకుంటున్నారు. తీసుకొని రేపు ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి మీ టీమ్స్తో మీటింగ్స్ పెట్టుకొని ఆ సక్సెస్ ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఆ డేటా ఎంట్రీ అయిందా లేదా, రిజిస్ట్రేషన్